హాయ్ హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే పైథాన్ టు లెర్న్ లేజీ వే. ప్రజెంట్ అయితే మనకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా, ఒక యాప్ క్రియేట్ చేయాలన్నా ఏఐ అంటే చాట్ జీపీటీని అయితే యూజ్ చేస్తున్నాం. విత్ ఇన్ 2 సెకండ్స్లో మన కోడ్ అయితే జనరేట్ చేస్తుంది. టెక్నాలజీ ఉండగా మనం పైథాన్ నేర్చుకోవాలా అంటే డెఫినెట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఓన్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా, ఒక యాప్ క్రియేట్ చేయాలన్నా, లైక్ ఒక చాట్ జీపీటీ లెక్కన ఇంకోటి క్రియేట్ చేయాలన్నా మనకు పైథాన్ మీద అయితే నేర్చుకోగలం. మనం ఈ పైథాన్ టూల్స్ కానీ ప్యాకేజెస్ నేర్చుకోవడం వల్ల మనం కోడ్ జనరేట్ చేయవచ్చు, వెబ్సైట్స్ కానీ యాప్స్ కూడా బిల్డ్ చేయవచ్చు. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి షేర్ చేయండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. 7 ఈజీ టిప్స్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ వన్, యూజ్ ఇంటరాక్ట్ విత్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్. మనకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అయితే సో మెనీ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ మనకు పెయిడ్ వర్షన్ కోర్స్ అయితే ఎక్కువ అవైలబుల్గా ఉన్నాయి, నేర్చుకోండి. పెయిడ్ వర్షన్లో అయితే పైథాన్లో టూల్స్ ఏంటి, ప్యాకేజెస్ ఏంటి అని ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో మనకు నోట్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, క్విజెస్, ఎగ్జాంపుల్స్, అలాగే మనకు రియల్ టైం ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం కూడా నేర్పిస్తారు. అలాగే మనకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్టిఫికేట్స్ బై ద ఎండ్ ఆఫ్ ద 4th ఇయర్ మన రెజ్యూమ్లో యాడ్ చేయడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది. అంటే ఈ కోర్స్ నేను ఫుల్గా నేర్చుకున్నాను అని సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇస్తారు. దాన్ని మన రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే మనకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. సెకండ్ వన్ వాచ్ యూట్యూబ్ వీడియోస్. సో మనకు ఒకవేళ పెయిడ్ వర్షన్ తీసుకోకపోతే మనకు నెక్స్ట్ రిసోర్స్ ఏంటంటే యూట్యూబ్లో అయితే చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి పైథాన్ మీద. 9 hours కానీ 10 hours వీడియోస్ కూడా మనకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. నేర్చుకోండి. పైథాన్లో టూల్స్, ప్యాకేజెస్ నేర్చుకోండి, యూస్ఫుల్ అవుతాయి. ఈ ట్యూటోరియల్స్ లెంతీగా ఉన్నాయని అనుకోకండి. మీరు నేర్చుకోవాలనుకుంటే అది 9 hours అయినా 20 hours అయినా మీకు ఈజీగా ఉంటుంది. దిస్ ఈస్ బెస్ట్ టైం ఫర్ లెర్నింగ్ పైథాన్. సో నేర్చుకోండి. థర్డ్ వన్, స్టార్ట్ విత్ సింపుల్ ప్రాజెక్ట్స్. ఎలా అంటే స్మాల్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం నేర్చుకోండి. లైక్ డేటా విజువలైజేషన్ కానీ అలా నేర్చుకోండి. కంప్లీటింగ్ బేసిక్స్, గో టు అడ్వాన్స్ లెవెల్. అంటే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి. మనకు ఈ బేసిక్ నుంచి అడ్వాన్స్కి వెళ్ళే మధ్యలో మనకైతే సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బగ్స్ కానీ, కోడ్ ఎర్రర్స్ కానీ ఇలా వస్తాయి. దీనివల్ల మనకి ఏంటంటే ఆ కోడింగ్ స్కిల్స్ మీద ఇంప్రూవ్ పెరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఎర్రర్స్ వస్తుంది, ఇలా ఐడెంటిఫై చేయాలి అని. సో నెక్స్ట్ టైం అలా ఎర్రర్ రాకుండా అయితే చూసుకోవాలి. సో ఇలా ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం నేర్చుకోండి. ఫోర్త్ వన్, ఫోకస్ ఆన్ కీ కాన్సెప్ట్స్. మనకి పైథాన్లో చాలా కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ ద్వారా వెబ్ డెవలపర్స్ కూడా చాలామంది ఉన్నారు. లైక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కానీ, హూప్స్, అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కానీ, ఫైల్ ప్రాసెసింగ్, గార్బేజ్ కలెక్షన్, డేటా క్లీనింగ్, ఇలా చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇలా సీక్వెన్స్గా అయితే నేర్చుకోండి. ఇవి చాలా యూస్ఫుల్ అయితే మనకైతే నేర్చుకోవడానికైతే, ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికైతే ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, డెఫినెట్గా నేర్చుకోండి. ఎందుకంటే ఇవి వస్తేనే పైథాన్ అనేది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే మనకు డెఫినెట్లీగా ఉంటుంది. కాబట్టి వీటిని అయితే నేర్చుకోండి. లైక్ ఆడ మనకు పెయిడ్ వర్షన్లు అయినా అవైలబుల్గా ఉంటాయి. యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్లో కూడా మనకు పైథాన్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి నేర్చుకోండి, స్టార్ట్ చేయండి. దీనివల్ల మనకు కోడింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి, టెక్నికల్ లాజిక్ థింగ్స్ కూడా మనకు ఇంప్రూవ్ అవుతాయి. ఫిఫ్త్ వన్, జాయిన్ ఆన్లైన్ కమ్యూనిటీస్. పైథాన్ సంబంధించిన కమ్యూనిటీస్ అంటే లింక్డ్ఇన్ కానీ, ఫేస్బుక్ అయితే గ్రూప్లలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇందులో లేటెస్ట్ ప్రాజెక్ట్స్ కానీ, అలాగే ఏమైనా న్యూ ప్యాకేజెస్ కానీ వీళ్ళు మనకు ఆ గ్రూప్లలో చెప్తారు. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా అందులో క్లారిఫికేషన్ అయితే ఇస్తారు వాళ్ళు. ఇందులో అయితే మనకు ఒక ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ ఉన్న డెవలపర్స్ కానీ ఇందులో అవైలబుల్గా ఉంటారు. చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. యాజ్ ఏ ఫ్రెషర్గా వీళ్ళైతే రికమెండ్ చేస్తారు. మన స్కిల్స్ ఉంటే వాళ్ళైతే డెఫినెట్గా వారే మనల్ని తీసుకుంటారు. సో మీరు ఇలాంటి మోస్ట్గా ఎక్కువ ఉన్న లాంగ్వేజ్ అంటే పైథాన్. సో పైథాన్ నేర్చుకోండి టూల్స్ అండ్ ప్యాకేజెస్ తోటి. సో వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇందులో డెవలపర్స్ ఉంటారు, ఫుల్ టైం జాబ్ చేసే డెవలపర్స్ అయితే ఉంటారు. వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం వల్ల మనకు అసలు జాబ్ ఎలా తెచ్చుకోవాలి, మనం ఈ పైథాన్ స్కిల్స్ నేర్చుకున్నాం, ఎలాంటి జాబ్ ఆపర్చునిటీకి అప్లై చేయాలనేది వాళ్ళు ఫుల్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ యూనిటీ సెక్షన్లో కూడా మనం స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఉండాలి. ఆటోమేటిక్ బోరింగ్ స్టఫ్. ప్రతి స్టూడెంట్ తన జీవితాన్ని చేంజ్ చేయాలనుకునే సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఆ చేంజ్ అనేది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో అయితే చేంజ్ చేయండి. ఎందుకంటే ఈ టూల్స్ అండ్ ప్యాకేజెస్ నేర్చుకోవడం వల్ల మనకు కోడింగ్ అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మనం ఓన్గా ఒక వెబ్సైట్ కన్నా, లేకపోతే ఒక యాప్ కన్నా ఓన్గా మనం కోడ్ అయితే
రాయడానికి వీలవుతుంది. నాకు ఒక వెబ్సైట్ అన్నా ఒక యాప్ అన్నా కావాలి. సో నేను చాట్ జీపీటీ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నది ఏంటంటే చాట్ జీపీటీ. నేను అందులో పోయి ఒక యాప్ డిజైనింగ్ అన్నా లేకపోతే ఒక వెబ్సైట్ డిజైనింగ్ అని చేయగానే మనకు కోడ్ అనేది జనరేట్ అవుతుంది. నాకు 90% ఆర్ 60% కోడ్ అయితే మనకు చాట్ జీపీటీని అయితే ఈజీగా నాకు ఇస్తుంది. నేను ఓ 20% 30% చేంజ్ చేసి నేనైతే వెబ్సైట్ క్రియేట్ చేశాను. సో దీనివల్ల మనకు ఆటోమేటిక్గా టైం అనేది మనకు తక్కువ అవుతుంది, స్ట్రెస్ అనేది తక్కువ అవుతుంది. సో దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. 7th వన్, ప్రాక్టీస్ బై బిల్డింగ్. మనం స్మాల్ ప్రాజెక్ట్స్ అయితే చేసాం, దాంతో మన ఓన్ వెబ్సైట్ అంటే పోర్ట్ఫోలియో వెబ్సైట్ అయితే క్రియేట్ చేయండి. ప్రాక్టీస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీని ద్వారా మనకు కోడింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నా లేకపోతే కోడింగ్ని ఐడెంటిఫై చేయడం అన్నా ఆ లాంగ్వేజ్ మీద గ్రిప్ అయితే వస్తుంది. ఆ బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ను గిట్ హబ్లో ఆర్ లింక్డ్ఇన్లో అప్లోడ్ చేయండి. ఎందుకంటే మనకు జాబ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉన్న డెవలపర్ వచ్చి మనల్ని ప్రాజెక్ట్స్ కానీ మన రెజ్యూమ్ని కానీ చూసి మనకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఇస్తాడు. వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.